నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహాత్మా జ్యోతిబా పూలే విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్. నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్న జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నీటిని పంట పొలాలకు అందించాలని తహసీల్దార్కు వినతి పత్రం. వేములవాడ పట్టణంలో ఘనంగా ఐటీఎఫ్ 2వ వార్షికోత్సవ వేడుకలు. మహాత్మా జ్యోతిబా పూలే విద్యాలయంలోని స్టోర్ రూమ్, కిచెన్ గది నిత్యం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఇప్పలపల్లి వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే విద్యాలయాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, వసతి గదులు, స్టోర్ రూమ్, కిచెన్ పరిశీలించారు. అనంతరం 7వ, 8వ తరగతి సిలబస్ ఎంత మేరకు పూర్తయిందని ఆరా తీశారు. అన్ని తరగతుల సిలబస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అన్ని తరగతుల విద్యార్థులతో నిత్యం ఆయా పాఠ్యాంశాలు చదివించి రాయించాలని పేర్కొన్నారు. పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు 10 GPA సాధించేలా ప్రణాళిక ప్రకారం సిద్ధం చేయాలని సూచించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ఓపెన్ స్లాబ్ లో బుధవారం రోజున చేపట్టారు. ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సిబ్బంది నిఘా మధ్య నిర్వహించినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నల్లగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం ఈ నెల 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఉండకూడదని అధికారులకు పలు సూచనలు చేశారు. గుట్ట కింద ఉన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో, గుట్టపైనున్న ఆలయంలో అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయని, స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 10,000కు పైగా భక్తులు రానున్నారని, భక్తుల సౌకర్యార్థం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. మనకి 8వ తారీఖు నుంచి 12వ తారీఖు జరిగే మహోత్సవాలు, మనకి 10వ తారీఖు కళ్యాణం అండ్ 12వ తారీఖు రథోత్సవం జరగబోతుంది. ఇలా నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఆలయానికి సంబంధించి మనకి సుమారుగా 10,000 మంది 12వ తారీఖున ఎక్స్పెక్ట్ చేయబోతా ఉన్నాం. సో అందుకని దానికి సంబంధించిన మనకి పార్కింగ్ అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఇక్కడ పవర్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా ఉందని చెప్పి మనం రివ్యూ చేయడం కోసం రావడం జరిగింది. సో ఫెసిలిటీస్ కానీ, వర్క్స్ కానీ అన్ని స్టార్ట్ చేస్తాం ఇమీడియట్లీ కూడా. నెక్స్ట్ మనకి క్రౌడ్ 10th నుంచి క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి 9th కల్లా నెక్స్ట్ 4-5 డేస్లో అన్ని క్లియర్ చేసేటట్టుగా ఈ మండల్లో ఉన్న ఆల్ పంచాయత్ సెక్రటరీస్ అండ్ వాళ్ళ మల్టీపర్పస్ వర్కర్స్ని వాడుతున్నాం. వాళ్ళందరూ కూడా ఇక్కడ డిప్లాయ్ అయ్యి వాళ్ళ నెక్స్ట్ 3-4 డేస్ ఇక్కడ వర్క్ చేస్తారు. అండ్ అవసరం అయితే మనకి జగిత్యాల మున్సిపాలిటీ నుంచి కూడా వాళ్ళ వెహికల్స్ కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన మల్టీపర్పస్ వర్కర్స్ కానీ తీసుకొచ్చి ఇవన్నీ చేసి సక్సెస్ఫుల్గా ఏమి ఇన్సిడెంట్స్ ఏమీ లేకుండా కూడా ఈ 12వ తారీఖు రథోత్సవం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. సార్, గతంలో ఇక్కడ కొంచెం మద్యం అమ్మకాలు జరిగినాయి, దాని గురించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటాం? ఎక్సైజ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆ రోజు అంతా కూడా పెడతాం. షాపుల్లో ఇక్కడ మద్యం విక్రయిస్తారు సార్, షాపుల్లో చేస్తే దానికి రూల్ ఉంటుంది, బట్ ఎక్సైజ్ వాళ్ళు డిప్లాయ్ చేసి అలా జరగకుండా వెళ్ళెక్కారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని బుధవారం ఫోక్ డాన్సర్ జబర్దస్త్ వర్షిని దర్శించుకున్నారు. బద్దిపోచమ్మ బోనాల నేపథ్యంలో రాజన్న స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. స్వామివారి దర్శనం తర్వాత నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కూర్చోండి. పరిపూర్ణాయుష్ణ
దర్శించుకోవడానికి. రాజరాజేశ్వర స్వామి మాకు చాలా అంటే చాలా మేము చాలా నమ్ముతాను శివయ్యని. సో ఈరోజు దర్శించుకోవడానికి వచ్చిందనమాట. మేము చాలా బాగా దగ్గరుండి దర్శనం చేయించాను. శివయ్యకి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇసుక రీచ్ వలన పంట పొలాలు ఎండుతాయని కొండాపూర్ గ్రామ రైతులు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామ మానేరు వాగు నుండి ఇసుక అనుమతులు ఇవ్వవద్దని ముస్తాబాద్ తహసీల్దార్ సురేష్ ను కోరారు. ఈ సందర్భంగా రైతు మందా బాలరెడ్డి మాట్లాడుతూ కొండాపూర్ వాగు పరివాహక ప్రాంతం నుండి ఇసుక తీయడం వలన చేతి పంపు బోర్లు భూగర్భ జలాల్లో అడుగంటిపోతాయని అన్నారు. ఇసుక ట్రాక్టర్ల వలన 100 ఎకరాల పంట పొలాలు ఎండుతాయని రైతులు తెలిపారు. తహసీల్దార్ వెంటనే స్పందించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని రైతులకు తెలిపారు. తుర్కపల్లి పెట్టి కొన్ని ట్రాక్టర్లు కొన్ని ట్రాక్టర్లు బాగా కూడా 50 పెడదామని డిసైడ్ మేము కొండాపూర్ గ్రామ ప్రజలము అందరం ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి మాకు వాగు పొంటి ఉన్న పొలాలు 200 ఎకరాలు ఉన్నాయి కనుక అట్టి పొలాలు ఉచిక తీసిన ఎడల పొలాలు దెబ్బతింటాయని సార్ గారికి ఒక మెమోరో ఇచ్చి అందజేసినాము. ఇదే విధంగా రేపు సోమవారం నాడు కలెక్టర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రైతాంగం అంతా ఇప్పుడు కొత్త దశలో ఉంది వరి కనుక 200 ఎకరాలు ఇప్పుడు వాగు ఒడ్డున ఉన్న పొలాలకు ఇబ్బంది కాకుండా అందుకోసము ఉసుకను ఆపడం జరిగింది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నీటితో ముస్తాబాద్ మండలంలోని చెరువులు కుంటలు నింపి పంట పొలాలకు నీరు అందించాలని రైతులు తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మల్లన్న సాగర్ నీటిని ముస్తాబాద్, మద్దికుంట, లింగంకుంట, పెద్ద చెరువులను నింపి మండలంలోని వివిధ గ్రామాల పంట పొలాలకు నీటిని అందించాలని రైతులు తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు ఎందండి నరసింహారెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు మొంగాని మహేందర్, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి సర్వర్ పాషా, మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, మల్లారప్ సంతోష్ రెడ్డి, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి, గూడూరి భరత్, తాల రాజు, కంచం నరసింహులు, అన్వర్, శరయ్య, ముక్క మల్లయ్య, ప్రసాద్ చారి, సత్యం, శ్రీనివాస్, బండి ఎల్లం, కోడే శ్రీనివాస్, ఎండి జయాంగీర్, రైతులు నీరెడ్డి సత్యం, అరుట్ల నరసింహారెడ్డి, ప్రసాద్ రెడ్డి, నీరెడ్డి శంకర్, దేవేందర్, పెంటయ్య, అనమేని రాములు, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మూలాధారమైనటువంటి నీరు వారు ఏంటంటే రైతులు నాటు వేసినప్పటి నుంచి మొదలుకొని వరి కోతలు అయ్యేంత వరకు కూడా సఫిషియెంట్గా వాటర్ ఉంటేనే పంట దిగుబడి మంచిగా వస్తుందనే ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మేము విన్నవించేది ఒకటే, ఎందుకంటే రైతులు ఆల్రెడీ ఇప్పటికే తక్షణమే నీటిని విడుదల చేసి ఇప్పుడు రాజాకపేట చెరువు నుంచి మరి మోయిన్కుంట నుంచి ముస్తాబాద్ చెరువుకు, లింగంకుంటకు, మాకు ముస్తాబాద్ పట్టణానికి మరీ ప్రత్యేకంగా ప్రాణాధారం ఏంటంటే లింగంకుంట. ఆ లింగంకుంటలో నీళ్లు ఉన్నట్టయితేనే మాకు ఉన్నటువంటి బోర్లు కానీ బావులు కానీ వాటిలో ఊట ఉండి వాళ్ళ నీళ్లు ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని తక్షణమే నీటిని విడుదల చేపియాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముస్తాబాద్ రైతుల పక్షాన అఖిలపక్షం బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేము రైతుల పక్షాన ఇక్కడ మన ఎంఆర్ఓ గారికి మల్లన్న సాగర్ ద్వారా తొందరగా నీళ్లు విడిచి ముస్తాబాద్లోని లింగంకుంట మరియు పెద్ద చెరువు పోవడం లేదు, భూగర్భ జలాలు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి వచ్చి తొందరగా మద్దికుంట చెరువు, రాజకపేట చెరువు, లింగంకుంట, ముస్తాబాద్ మరియు ముస్తాబాద్ మండలంలోని చెరువులన్నీ కాళేశ్వరం ద్వారా నీళ్లు నింపి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముస్తాబాద్ చెరువు ఒకటి నిండితే తిరుమతి, పోతిగంటి ఇవన్నీ బాగుపడతాయి. మోయిన్ కూడా చిల్లరకి వారు కూడా నీళ్ళు వస్తలేవు. నీళ్ళు ఈ సంవత్సరం మంచిగా బాగుపోయిన నీళ్ళు వచ్చినాయి. ఈ సంవత్సరం తుకాలు వదులుతూ వెళ్ళిపోయినాయి, వాళ్ళు పొట్టలకు వచ్చినాయి. ఇప్పుడు వర్షాలకు వచ్చింది. మాకు ఇప్పుడు ఆధారమై ఇప్పుడు మేము ఉన్న పెట్టుబడి అంతా 1 లక్ష చిల్లర పెట్టినాం ఒక్కొక్కలము. దానికి ఇప్పుడు మాకు నీళ్ళు వస్తేనే మేము ఏమైనా బాగుపడతాం, లేకపోతే ఇంత డబ్బలా ఏమైనా పెట్టుకొని సత్తుడి అవుతుంది. మా పని ఇట్లున్నది. నీకుంట ఖాళీ ఉన్నది. ముస్తాబాద్ చెరువు కూడా సగం ఎండిపోయి ఉన్నది. ముస్తాబాద్ చెరువు ఒకటి వెళితే పోతిగంటి, తిరుమతి ఇవన్నీ కవర్ అవుతాయి. ముస్తాబాద్ వాళ్ళకి అందరికీ కవర్ అవుతాయి. దయచేసి మాకు నీళ్ళు ఖచ్చితంగా ఈ 2 రోజులు నీళ్ళు వస్తేనే మేము బాగుపడతాం, లేకపోతే బాగుపడము.
మల్లన్న సాగర్ కాలువతోటి మా ముత్తావ చెరువు బోయినకుంట చెరువు మధ్యకుంట చెరువు ముత్తావ లింగంకుంట ఇవ్వాలని నీళ్ళు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. లేకపోతే ఆ నీళ్ళు రాకపోతే ముత్తవాద మధ్యకుంట బోయినకుంట పొదిగంటి బట్టంతాలు తెరుమతి ఇవన్నీ వలరాన్ని ఎండిపోతాయి. దయచేసి ఎమ్మెల్యే గారు చర్య తీసుకొని మాకు మాత్రం మల్లన్న సాగర్ నీళ్ళు వచ్చి మా ముత్తవ చెరువు మధ్యకుంట చెరువు బోయినకుంట ఇవన్నీ నింపాలని ఆ ఎమ్మెల్యే సాగును కోరుకుంటున్నాం. కోరుకుంటాం దయచేసి నీళ్ళు అయితే మాకు మాత్రం రావాలి. లేకపోతే మేము అందరం ఇక చచ్చిపోయే సంగతి ఆ గోదలు గొడ్డు మరియు ఈ చెరువులన్నీ నిండితే మాకు మంచి నీళ్ళు కూడా తాగడానికి బోర్రల నీళ్ళు ఉంటాయి, గ్రామ పంచాయతీ బోర్రల నీళ్ళు ఉంటాయి, ఊర్ల నీళ్ళు ఉంటాయి. అందరికీ నీళ్ళు వసతి మంచిగా కలుగుతుంది. దయచేసి ఆ గవర్నమెంట్ మాత్రమే వేడుకుంటున్నాం. నీరైతే దయచేసి ఇవ్వండి. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో యూట్యూబ్ తల్లి గోగులమ్మ బోనాలు 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వెంబడ పట్టణంలో బద్దిపోచమ్మ అమ్మవారికి అత్యంత వైభవంగా బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోక్ ఇండస్ట్రీలో స్థిరపడినటువంటి కళాకారులు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాలను డప్పు చప్పులతో తీర్మార్ స్టెప్లతో అమ్మవారికి బోనాల ఊరేగింపు జరిపారు. బోనాల సందర్భంగా యూట్యూబ్ కళాకారుల రాకతో పట్టణంలో పండగ వాతావరణం సంతరించుకుంది. దీంతో యూట్యూబ్ కళాకారులను చూసేందుకు పట్టణ ప్రజలు యువత ఆసక్తి కనబరిచారు. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చేసి అమ్మవారు పత్తి పోషమ్మ తల్లికి ఎట్లా బయలుదేరి వస్తున్నాము. రావే రావే పోషమ్మ పోషమ్మ రాజులు వలిసిరే పోషమ్మ పోషమ్మ రావే రావే పోషమ్మ పోషమ్మ రాజులు వలిసిరే పోషమ్మ పోషమ్మ అని తిన్నాడు పోషమ్మ పోషమ్మ నిలవెన్నరగా పోషమ్మ 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 రాజులు వలిసిరే పోషమ్మ 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 కొట్టిన్నాడు రావే రావే పోషమ్మ పోషమ్మ రాజులు కొలిసిరే పోషమ్మ పోషమ్మ రావే రావే పోషమ్మ పోషమ్మ రాజులు కొలిసిరే పోషమ్మ పోషమ్మ. ఈరోజు వేములవాడలో మరి అంగరంగ వైభవంగా ITF అనే సంస్థ ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ ఆధ్వర్యంలో ఈరోజు కళాకారులు యూట్యూబ్ గుగులమ్మకు బోనాలు అనే ఒక కార్యక్రమాన్ని గొప్ప కార్యక్రమాన్ని మహోత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 2023లో ప్రారంభమైనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని 2025 రెండవ ఆవిర్భావ ఉత్సవాలను వేములవాడలో మరొక్కసారి ఆ గుగులమ్మ తల్లి బోనం బత్తిపోషవ తల్లికి సమర్పించడం జరిగింది. యూట్యూబ్ కళాకారులందరూ మహిళా కళాకారులు మరియు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు 24 క్రాఫ్ట్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి విజయవంతం చేశారు. అందరికి కూడా మా వేములవాడ మా ITF సంస్థ ద్వారా అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ITF సంస్థ పెద్దలందరూ కూడా మన మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ధన్యవాదాలు. గత 2 సంవత్సరాల క్రితం చూడవచ్చుకున్నటువంటి ITF యూట్యూబ్ను నమ్ముకొని ఎంతోమంది కళాకారులు ఇవాళ వారి వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరి అట్లాంటి వృత్తిని కల్పించినటువంటి యూట్యూబ్కు తల్లి లాంటి గూగులమ్మకు బోనం ఎత్తాలనే సంకల్పంతో యూట్యూబ్ గూగుల్ తల్లి బోనాలు బద్దిపోసమ్మకనే కాన్సెప్ట్తో గత 2 సంవత్సరాల క్రితం ITF ఇదే వేములవాడలో అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం. 2వ వార్షికోత్సవాన్ని కూడా ఈ సంవత్సరం తిరిగి మళ్ళీ వేములవాడలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. బుక్కెడు పువ్వును బుక్కెడంత ప్రేమను కోట్లాది మంది అభిమానాన్ని మాకు ప్రసాదించిన యూట్యూబ్ తల్లి గూగులమ్మకు బోనమెత్తి వేములవాడలో శక్తి స్వరూపిణైనటువంటి బత్తిపోషమ్మకు ఇదే విధంగా మా కళాకారులను ఏటేటా సమర్పించుకొని ఆ తల్లి ఆశీస్సులతో రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో మా కళాకారులు అందరూ కూడా మా ఆడపడుచుల ఆశీస్సులతో మేమంతా కళాకారం చల్లగా ఇదే విధంగా జీవించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే. నేను మీకు కేవలం చెప్తాను. మరి మంచి మంచి పాటలతో మాటలతో మన వేములవాడ ఇంతవరకు వేములవాడలో మరి బోనాలు సమర్పించిన అమ్మవారికి మరి అమ్మవారి మీద ఒక పాట కూడా పాడతాం. ఓకేనా? పొలమ్మ తల్లికి ఉయ్యాలో పొలు పెండాలాయే ఉయ్యాల పొలమ్మ తల్లికి ఉయ్యాలో పొలు పెండాలాయే ఉయ్యాలో పోతవన మేపించే ఉయ్యాలో పోలీసు గౌడే ఉయ్యాల పోతవన మేపించే ఉయ్యాలో పోలీసు గౌడే ఉయ్యాలో ఇల్లమ్మ తల్లికి ఉయ్యాలో ఎదురెండాలాయే ఉయ్యాల ఇల్లమ్మ తల్లికి ఉయ్యాలో ఎదురెండాలాయే ఉయ్యాలో యాపవన మేపించే ఉయ్యాలో యమధర్మరాజే ఉయ్యాల యాపవన మేపించే ఉయ్యాలో యమధర్మరాజే ఉయ్యాలో మైసమ్మ తల్లికి
ఉయ్యాలో మారెండాల ఏ ఉయ్యాలో మైసమ్మ తల్లికి లో మల్లెవన మేపించే ఉయ్యాలో మల్లి గౌడే ఉయ్యాలో. ఐటీఎఫ్ అంటే ఇండస్ట్రీ తెలంగాణ ఫోక్ అనే ఒక ఇండస్ట్రీ అంటే సినిమా వాళ్ళకి మాత్రమే పరిమితం కాకుండా ఫోక్ ఇండస్ట్రీ అంటే వల్ల సినిమా పాటలు కావచ్చు, సినిమా భాష కావచ్చు, మన ఫోక్ నుంచి చాలా వరకు దీంట్లో సక్సెస్ అవుతుంది. కాబట్టి మరి మనకు కూడా ఒక ఇండస్ట్రీ అనేది ఎందుకు ఉండకూడదు అని చెప్పి చాలామంది దీన్ని ఆలోచించి దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. స్టార్టింగ్ మన పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు పోయిన సంవత్సరంలో చాలా అద్భుతంగా దీన్ని జరిపినాము. ఈసారి కూడా దీని ఒక వార్షికోత్సవం మాత్రమే వల్ల దీనికి కూడా చాలామంది తరలి వచ్చిండ్రు. ఈ నెక్స్ట్ ప్రోగ్రామ్ మరి ఎక్కడ పెడదాం అనేది వీళ్ళు మన పెద్దలందరూ కూడా ఒక తీర్మానం చేస్తారు. ఆ రోజు కూడా మళ్ళీ మనం ఫస్ట్ ఎట్లయితే జరుపుకున్నామో అంతకు మించి ధీటుగా కూడా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది ఇది. కాబట్టి దీనిపైన మీరంతా ప్రచారం చేసినందుకు మీకు కూడా వచ్చినటువంటి కళాకారులకు, మిత్రులకు, సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. బద్దిపోచమ్మ బోనాలు కూడా అయిపోయింది కాబట్టి ఈ వార్షికోత్సవం అంటే మొదలు పెట్టినాం కాబట్టి ఇది ఎప్పటికీ ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే అనేది జానపదం అనేది వర్ధిల్లాలి. కాబట్టి జానపదం ఒక పల్లెకే పరిమితం కాకూడదు, ఒక సీడీలకు, ఒక యూట్యూబ్కి పరిమితం కాకుండా ఇది ఒక పండగలాగా ఉండాలని చెప్పేసి చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. బుక్కెడు పువ్వను గుప్పెడంత ప్రేమను కోట్లాది మంది గుండెలల్ల సోటునిస్తివే, తరాల కీర్తి రాసులోలే గుమ్మరిస్తివే. మా ఆటని మా పాటని మా దరువుని ఆ తెరువుని ఎత్తుకున్న నీకు బోనమెత్తుతామె తల్లి. గుగులమ్మ గుగులో 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 గుగులమ్మ గుగులో గుగులో గుగులమ్మ గుగులో 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 గుగులమ్మ గుగులో గుగులో. జై ఐటీఎఫ్, జై ఐటీఎఫ్. ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఒక నెట్వర్క్కి బోనం చేయడం అనే సంస్కృతి ఏదైతే ఉందో అది తెలంగాణ నుంచి మొదలుపెట్టడం జరిగింది. అది కూడా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రం నుంచి మొదలుపెట్టడం జరిగింది. గత 3 ఏళ్ల క్రితం ఎట్లయితే రైతు పంట తీసి తన ధాన్యం నుంచి కొంత భాగాన్ని ప్రకృతి దేవతలకు ఇస్తాడో అదేవిధంగా యూట్యూబ్ అనే ఒక వేదిక మీద ఒక రైతుగా మేము అక్షరాల నాటు వేసి పాటల పంట తీసి ఆ యూట్యూబ్లో స్టార్స్గా ఎదిగిన మేము కూడా ఆ గుగులమ్మకు ఆ యూట్యూబ్కు బోనాలు తీయాలి కదా అని ఒక కార్యక్రమం, ఒక సంకల్పం తీసుకొని ఇవాళ 3వ సంవత్సరం 3వ యానివర్సరీ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జబర్దస్త్ కళాంజలి ప్రార్థిని. నేను ఇక్కడ ఐటీఎఫ్ బోనాల దగ్గరకు వచ్చాను. ఇక్కడ మా డీజే లింగన్న అలాగే నాది కళాంజలి యూట్యూబ్ ఛానల్ తరపు నుండి నేను బోనం ఎత్తుకున్నాను. ఇక్కడ నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఈ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. నన్ను ఇలాగే ఆదరించి అభిమానిస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్కారం.